క్యాంపుకి వెళ్తే నీ కోడల్ని తీసుకుని పుట్టింటికి రావడమేంటి కాంచనా? దీనికి సమాధానం చెప్పాలంటే నువ్వొక పని చెయ్యాలి పిన్ని. ఏంటది? బయట ఒక బ్యాగ్ ఉంది, తీసుకురా చెప్తాను. ఆ ఇప్పుడు నాకర్థమైంది. మా అందరి కోసం మీరేదో తీసుకొచ్చారు కదా? ఈ మాట ముందే చెప్పొచ్చు కదా కాంచనా? ఉండండి, చిటికలో పట్టుకొస్తాను. హా, బ్యాగు బరువుగానే ఉంది. ఏముంది కాంచనా ఇందులో? బట్టలు. మా అందరికీ బట్టలు కొన్నావా? లేదు పిన్ని, మరి అందులో అన్ని బట్టలేంటి? నా కొడుకు క్యాంప్కి వెళ్ళాడు కదా, అవును, వెళ్ళాడు. ఓ 2 వారాల వరకు రాడు. అది నిజమే కదా, 2 వారాల వరకు రాడు. నెక్స్ట్. వేసవి సెలవులని శౌర్యం తీసుకుని మా అక్క అనసూయ ఊరెళ్ళింది. ఓకే, ఊరెళ్ళింది. నెక్స్ట్. కొడుకు మనవరాలు లేనింట్లో కోడల్నేసుకొని నేనే ఉంటాను. అందుకే నా కొడుకు నా ఇంటికొచ్చే వరకు పుట్టింట్లో ఉందామనొచ్చాను. ఈ రోజు నుంచి నేను నా కోడలు నా పుట్టింట్లోనే ఉంటాం. మీ అత్త చావు దెబ్బ కొట్టింది. అయ్యో నాన్న, మీకేం అభ్యంతరం లేదుగా? 2 వారాలు కాదు, 2 నెలలుంటానన్నా నాకేం అభ్యంతరం లేదం. నువ్వెలా ఒప్పుకుంటావు తాత? నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇది చీటింగ్ డాడీ. చీటింగ్ ఏంటి? వదిని ఇంట్లో ఉండడం నేను ఒప్పుకుంటున్నాను. ఎలా ఒప్పుకుంటావు మమ్మీ? అత్తంటే ఓకే, దీప్ ఎలా ఉంటుంది? కార్తీక్ని తీసుకొచ్చినప్పుడు నిన్నేమన్నా అన్నానా? ఇక్కడ దీపకి నాకు పోటీ జరుగుతుంది. పెద్ద మేడం గారు, పోటీకి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాడని చెప్తున్నారు కదా. పైగా నా కోడలు కడుపుతో ఉంది. మేడం, మీరు మీ కోడలతో మీ కొడుకు మీ ఇంటికి వచ్చేంత వరకు హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు. బాబూ, నీకు ఫ్యామిలీ లేదా? ఏంటి కాంచనా అన్నావు? నీ డ్రైవర్కి కూడా ఫ్యామిలీ ఉంటుందని అడుగుతున్నానులే పిన్ని. నాకు ఓ ఫ్యామిలీ ఉంది మేడం. కానీ మా పెద్ద మేడం గారు కొన్ని కండిషన్లు పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పడేశారు. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా గ్రాని? వీళ్ళు మామూలు నటులు కాదే. ఈ సంవత్సరం అవార్డులన్నీ వీళ్ళకి. ఇప్పుడేం చేద్దాం గ్రాని? నాకేం వినపడ్డం లేదు. పోనీ ఇదిగో మీ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకోవాల్సింది బాబూ. భలేవారే, కండిషనే. ఆ మా పెద్ద మేడం గారు గీత గీశారంటే నేను దాటనుగా. నువ్వు దాటవురా, దూకుతావు. చెల్లెమ్మా, అన్నయ్య, మీరు లోపలికి వెళ్ళండి. పెద్ద మేడం గారు, వెళ్ళాను లోపలికి తీసుకెళ్ళనా? తీసుకువెళ్ళొచ్చు. రండి మేడం, రండి. ఓ, చాలా బట్టలేసారు మీరు. రండి. నెమ్మదిగా కోడలా, నెమ్మదిగా, జాగ్రత్తగా రా. థ్యాంక్స్ రా. జరిగిన దానికి కాంచన ముఖం చూడలేనేమో అనుకున్నాను. కార్తీక్ ఇచ్చిన సలహాతో నా బాధంతా పోయింది. అన్ని సమస్యలకి వాడి దగ్గర పరిష్కారాలుంటాయి నాన్నా. ఎవరికి ఎలా చెప్పాలో వాడికి తెలుసు. ప్లాన్ ఇలా రివర్స్ అయిందేంటి గ్రాని? నువ్వు దరిద్రపు కొట్టుదానివే. నువ్వేనా అదృష్టవంతురాలివా? నేను దరిద్రపు కొట్టుదాన్నే.
నాకే అదృష్టం ఉంటే అందులో నీకు సగం పంచేదాన్ని. నాకు పట్టిన దరిద్రం సగం నువ్వు పంచిందే. జోస్లా, గ్రానీ, మనలో మనం ఇలా పోట్లాడుకోవడమేనా? చేసేదేమైనా ఉందా? మనం వికెట్ తీద్దామని ఫుల్ టాస్ వేశాం. వాళ్ళు దాన్ని 6 కొట్టారు. మనం ఇలాగే ఉంటే వాళ్ళు సిక్సుల మీద సిక్సులు కొడుతూనే ఉంటారు. తప్పెక్కడ జరిగిందో అర్థం కావట్లేదు. అమ్మా, ఉత్తమ విలన్ గారు, తప్పు తమరి దగ్గరే జరిగిందమ్మా. నేనే చేశాను. ఇంటికెళ్ళి మీ మేనతన్ని రెచ్చగొట్టావు కదా. ఆవిడే రెచ్చిపోయింది. ఆ దానెఫెక్టే ఇది. అర్జెంటుగా దీపని తరిమేయాలి. ఏం చేయాలో చెప్పు. దీపెవరు? దీప్ ఎవరంటావేంటి? కార్తిక్ భార్య. కాని వచ్చింది కాంచన కోడలు కదా. నువ్వు కూడా అత్తలా మాట్లాడుకో. ఇంతకి మించి మనం ఇంకేం చేయలేమే. అది ఇంట్లో ఉంటే నేను ఓడిపోతాను గ్రానీ. ఆఫీస్ నుంచి తరివేవే. ఇంట్లోనే ఏం చేయలేనప్పుడు ఆఫీస్లో ఏం చేస్తావు? నువ్వు మొసలి, నేను నీళ్లు. మనం కలిస్తే మన బలం ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే. కాని దీప ఉత్తమ భార్య. దానికి తోడు ఆ కార్తీక్ గాడు ఉత్తమ భర్త. వాళ్ళిద్దరూ కలిస్తే ఉత్తమ విలను డమ్మీనే. నన్ను తక్కువ అంచనా వెయ్యకు. దీపని ఆఫీస్లో ఎక్కువ రోజులు ఉండనివ్వను. నువ్వు ఆఫీసులో చూసుకో, నేను ఇంట్లో చూసుకుంటాను. దాన్ని 2 రోజుల్లోనే దుకాణం సర్దుకుపోయేలా చేస్తాను. ఇదంతా బావే చేస్తున్నాడు. చెయ్యని. వాడెన్ని చేసినా పద్ధతిగా చేస్తాడు. మనం కాస్త పద్ధతి దాటి ఏం చెయ్యాలో చూద్దాం. నీతో నేనెక్కువసేపుంటే కార్తీక్ గడిగా అనుమానం వస్తుంది. వెళ్దాం పద. అన్నయ్య, ఏంటమ్మా? ఫోన్లో అడగలేను, అందరి ముందు అడగలేను, అలాగని అడగకుండా ఉండలేను. దేని గురించి? దక్షిణామూర్తి గురించి. ఇంటికొచ్చాడని కార్తీక్ చెప్పాడు. దక్షిణామూర్తి! ఆ మనిషి గురించి మరోసారి మనం తలుచుకోకూడదు. కొన్ని వదిలేసుకుంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అది తలుచుకోవటానికి గతం కాదు, గాయం. వదిలేయమ్మా. ఆ మనుషులు మళ్ళీ జీవితంలో ఇటు రారనుకున్నాను. ఇక మీదట కూడా రాడనే అనుకుంటున్నాను. పదమ్మా, టైం అవుతుంది, ఆఫీస్కెళ్ళాలి. దశరథ, పద ఆఫీస్కి వెళ్దాం. దీపా, పదమ్మా వెళదాం. నేను కూడా వస్తాను డాడీ. నువ్వు రావాలి కదా. దీపా పదమ్మా అంటే నేను రావట్లేదనుకున్నారేమో అనుకున్నాను. నువ్వు అన్నీ అనుకోవడంలోనే సరిపోతుందే. మాకన్ని తెలివితేటలు లేవులే అత్త. అందుకే బావలాంటివన్నీ పక్కనే పెట్టుకున్నాను. అనవసరమైన మాటలెందుకు కాని, మీరిద్దరూ ఈ పోటీ మొదలైన తర్వాత మొదటిసారిగా ఆఫీస్కొస్తున్నారు. దేవుడికి దండం పెట్టుకుని రండి. నన్ను దీవించండి అత్తయ్య. విజయీ భవ. ఈ పోటీలో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం పిన్ని, నువ్వేమంటావ్? నేను కూడా నీ కోడలే గెలవాలని కోరుకుంటున్నాను. పారులో ఏదో తేడా కనపడుతుంది. మీరు కూడా దీవించండి అమ్మా. ఏమని దీవించాలో అర్థం కాని పరిస్థితి. దీప తెలివైంది మమ్మీ. నీ కూతుర్ని ఓడించడానికి నీ దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ ఆశీర్వాదం గెలుపు కోసం కాదు, మరి దేనికో? మానసిక ధైర్యం కోసం.
సుమిత్ర, ఇంకెందుకు ఆలస్యం? ఆశీర్వదించేయి. ఏరా మనవడా, నువ్వేమంటావు? నువ్వేదో తేడాగా బిహేవ్ చేస్తున్నావు పారు. నేనేం చేశానురా? నువ్వు చూసిన కన్ను కొట్టం నేను చూశాను. అ, 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 ఏదో రెప్ప కింద పడింది. దాన్నే కన్ను కొట్టడం అంటావేంటి? అదంటే నాకు అసలే పడదు. అవునా? ఉమ్, సరే కాని. వీడికి అనుమానం వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. దీనికేం సిద్ధిస్తుందో నేను డిసైడ్ చేస్తాను కదా. నన్ను దీవించు మమ్మీ. నువ్వు కోరుకున్నది దక్కాలని కోరుకుంటున్నాను. తల్లి ఆశీర్వాదం ఎప్పటికీ వృధా కాదు మమ్మీ. అవును పెద్ద మేడం గారు, కన్న తల్లి ఆశీర్వాదం ఎప్పటికీ వృధా కాదు. పదండమ్మా వెళదాం. ఆల్ ది బెస్ట్ దీపా. థ్యాంక్స్ అత్తయ్య. పోటీ ఎంత గట్టిదైనా సరే, ఆ ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా సరే, మనం మాత్రం తగ్గాల్సిన అవసరమే లేదు దీపా. మీ కోడలు తగ్గదులేండి. అటు నువ్వు సపోర్ట్ చేయకూడదని నీకు చెప్పాను కదా బావా. అటెక్కడ సపోర్ట్ చేశాను? ఇటే కదా చేసింది. ఇప్పుడు నువ్వేమన్నావు? మీ మేనకోడలు తగ్గదులేండి అన్నాను. నాకలా వినపడలేదే. పారు, నీకు? ఆ మేనగోడలు అన్నట్లే వినిపించింది. ఇయర్ డ్రాప్స్ వేసుకోండి మేడం గారు. నాకు చెవులు పనిచేస్తున్నాయిలే బావా. పదండి వెళ్దాం. మీరు దీపం తీసుకుని వెళ్ళండి. బావా నేను వేరే కారులో వస్తాం. అలా ఎందుకు? అత్త కోడల్ని మా బావని కలిసి ఒకే కారులో తీసుకెళ్ళడం దేనికి తాత? నీ దారి మీది, మా దారి మాది. రా బావా. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో చూడు బావా. వేగంగా పరిగెత్తేది కాలం కాదు, కారు. చాలా బాగా చెప్పావు బావా. ఏయ్, ఏంటిది? సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా తల వెళ్ళి గ్లాసు గుద్దుకునేది. అన్ని తెలిసే బ్రేక్ వేశాను బావా. జస్ట్ ఎ మినిట్. సూరజ్ హెల్దీ ఫుడ్స్. వీడి బతుకిదా? ఈ ప్లాట్ఫామ్ గడ నన్ను అవమానించింది. ఈ ప్లాట్ఫామ్ గడ నన్ను నడి రోడ్లో నడిపించింది. నీ మీద రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది. హలో మేడం, ఏమైంది? జ్యూస్ ఏమైనా తాగుతావా? జస్ట్ ఎ మినిట్ బావా. మేడం, ఆఫీస్కి టైం అవుతుంది. ఇంకా 25 మినిట్స్ ఉంది. ఈ 25 మినిట్స్లో ఏమైనా రాద్ధాంతం చేస్తావా? లేదు బావా, నీకో సినిమా చూపిస్తాను. టైటిల్ ఏంటో? ద రివెంజ్. ఎవరి మీద? పక్కనే ఉన్నారు, వచ్చేస్తారు. ఎవరున్నారు? డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. డిపార్ట్మెంటా? జస్ట్ వెయిట్ అండ్ సీ బావా. ఏం కావాలి సార్? ఆపిల్ జ్యూసా, మ్యాంగో జ్యూసా? ఎవరు పర్మిషన్ తీసుకుని ఫుట్పాత్ మీద స్టాల్ పెట్టావు? ఇంతకీ మీరెవరు సార్? చూస్తుంటే అర్థం కావట్లేదా? మేము ఆఫీసర్లమే. సారీ సార్. సారీ కాదమ్మా, ఆన్సర్ చెప్పు. నా దగ్గర స్ట్రీట్ వెండర్ కార్డు ఉంది సార్, చూడండి. ఇది పనికిరాదు. పర్మిషన్ కావాలి.
ఉందా? పర్మిషన్ ఎలా ఉంటుంది సార్? స్టాల్ ఎప్పుడూ ఒక ప్లేస్ లో ఉండదు కదా. ఈ కబుర్లన్నీ చెప్పొద్దమ్మా. ఇటువంటి స్టాల్ ఉండడం వల్ల ట్రాఫిక్ కి ప్రాబ్లం అవుతుందని మా కంప్లైంట్ వచ్చింది. ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? ఎవరిస్తే ఏంటి? ఖాళీ చేసేయ్. ఎవరికి ఇబ్బంది ఉండదు సార్. వీడిలా చెప్తే వెండగాని ప్రసాదు మొత్తం లాగి పాడేసేయ్. అలాగే సార్. సార్ 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 ప్లీజ్ సార్. పాడేసేయ్, సార్ మొత్తం పాడే. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. కంప్లైంట్ ఇచ్చింది నువ్వా? అవును నేనే. అయితే ఏంటి? నీకు మతుందా లేదా? అతను నాకు బాగా తెలిసిన మనిషి. నా శత్రువులందరూ నీకు వెల్ విషర్సే అనుకుంటాను. మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు జరిగేదాపు. ఆపను. వాడి స్టాల్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అసలు నువ్వు మనిషివే కాదు. సార్ అతను నాకు బ్రదర్ లాంటి వ్యక్తి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం సార్. నువ్వెవరు? నేను మా డ్రైవర్. నీకు సంబంధం లేదు. సైలెంట్గా ఉండు, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. ఫుట్పాత్ మీద స్టాల్ పెట్టుకోవడం తప్ప? పర్మిషన్ లేకుండా పెట్టుకోవడం తప్పే. ఇదంతా నీ పనా? మర్యాదగా ఆపుతావా లేదా? నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నీ షాప్ ని కాపాడుకో. ఇల్లీగల్ గా పెట్టుకుంటే దేవుడు కూడా ఆపలేడు. ప్రసాద్, ఆ గొడుగులన్నీ తీసేసాయి. ఓకే సార్. మొత్తం సార్, తీసేసాయి. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. ఆగండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఆపండి సార్ ప్లీజ్. జోస్నా, సూరజ్ నాకు తెలుసు. మా నాన్న ప్రాణాలు కాపాడింది తనే. ఇప్పుడు నన్నేం చేయమంటావు బాబా? బావా? సార్, ఈవిడ గారు మీ మరదలేనా? ఒక గంటలో మళ్ళీ వస్తాం. ఇక్కడ స్టాల్ కనిపించకూడదు, నువ్వు కనిపించకూడదు. కనిపిస్తే వ్యాన్లో వేసుకుని మొత్తం తీసుకుని పోతాం. ఏం మిగిలిందని అంతా నాశనం చేశారు కదా. నాకు ఓ టైం వస్తుంది సార్. ముందు ఖాళీ చేయి. ప్రసాద్ పద. అలాగే సార్. ఇదంతా నువ్వే చేయించావని నాకు అర్థమవుతుంది. జోస్నా నీకెలా తెలుసు? వీడు పొగరుబోతు. నా మీదే వీడి అహంకారం చూపించాడు. ఆ రోజు గిఫ్ట్ షాప్ లో నాతో గొడవ పెట్టుకుంది నువ్వే. గిఫ్ట్ షాప్ లో గొడవ ఏంటి? నేను తీసుకున్న గిఫ్టే తనకు కావాలి అంది. ఇది నాకు నచ్చింది. ఎంత కావాలి? నేను దీన్ని ఇవ్వను. 50,000 ఇస్తాను. 1,00,000 ఇచ్చినా నేను ఇవ్వను. ఆ కోపం మనసులో పెట్టుకుని ఒకరోజు ఆటో కోసం వెయిట్ చేస్తున్న నాకు సారీ సూరజ్ గారు, మీరు కాస్త నడుచుకుంటూ వెళ్ళిపోతారా? రాంగ్ అడ్రస్ లో డ్రాప్ చేసింది. వీడు నా కార్ కీస్, మొబైల్ తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నేనే కదా తెచ్చిచ్చింది. నువ్వు నీ అహంకారం నా మీద చూపించాలనుకున్నావు. అందుకే కదా నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు. బాబా, ఆ రోజు వీడి వల్ల ఇంటికి లేటుగా వచ్చాను. తిట్లు తిన్నాను. నువ్వు ఏమైపోయావో తెలియక మీ అమ్మ ఏడుస్తూ కూర్చుంది. మరొకసారి ఇలా చేయకుండా గట్టిగా చెప్పండి. దాని కౌంటరే ఇది. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. సూరజ్ చాలా మంచోడు. నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు బాబా. వీడేంటో నాకు చూపించాడు, నేనేంటో వీడికి చూపించాను. దెబ్బకి దెబ్బ సరిపోయింది. నేనేం భయపడ్ను. నేను భయపెడతాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఇంతకు మించి ఏం చెయ్యాలి? నువ్వు ఈ సిటీలో ఎక్కడా స్టాల్ పెట్టలేవు. దమ్ముంటే పెట్టి చూడు. నువ్వు రోజు రోజుకి భయంకరంగా తయారవుతున్నావు. మంచివాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని వెతికి వెతికి వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటున్నావు. వీడు ఒక పొగరబోతు బావా. ఎవరు పొగరబోతో నీ మాటల్లోనే అర్థమవుతుంది. అతని మాటల్లో ఉన్న గౌరవం నీ మాటల్లో ఉందా? చిటికేస్తే కూలిపోయే జీవితం వీడిది. ఇలాంటి వాళ్ల ముందు తగ్గి ఉండాల్సిన అవసరం ఈ జ్యోత్స్నకి లేదు బావా. టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్దాం పద బావా. బ్రదర్, నువ్వు ఇక్కడే స్టాల్ పెట్టుకో, మా మావయ్యతో నేను మాట్లాడతాను. పర్లేదు బ్రో, మీరు వెళ్ళండి. నువ్వు రా బావా. ఆవిడ లెక్క ఆవిడ సరి చేసుకుంది. టైం వచ్చినప్పుడు నా లెక్క నేను సరి చేసుకుంటాను. మన లెక్క ఇంకా సాల్వ్ అవ్వలేదు మిస్టర్. ఇప్పుడు సరి చేస్తాను. ఇదిగో, ఏంటిది? ముందే చెప్పాను కదా క్యాబ్ సర్వీస్కి డబ్బులు ఇస్తాను తీసుకోవాలి అని.
నువ్విచ్చిందే. నీ బతుకు రోడ్డున పడింది కదా, ఇప్పుడిది నీకు చాలా అవసరం. ఉంచు. డబ్బున్నవాడితో అధికారం ఉన్నవాడితో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. పద బావా, మనకి టైం అవుతుంది. బ్రదర్, నేను నీకు హెల్ప్ చేస్తాను. పర్లేదు, మీరు వెళ్ళండి. ఏం పర్లేదు సార్, ఇది నేను చూసుకుంటాను. ప్లీజ్ మీరు వెళ్ళండి. బావా, టైం అవుతుంది. వాడితో నీకేంటి మాటలు? వస్తావా రావా? టేక్ కేర్. వెళ్ళండి సార్. సురేష్, అవన్నీ తీసి అంతా క్లీన్ చేయి. చేసిన తప్పు వెంటనే సరి చేసుకుంటావా లేదా? డోంట్ బి సిల్లీ బావా. లీవ్ ఇట్.